నమస్కారం అండి. నేను మీ తేజని. తేజ రోజుల పుస్తకం ఛానల్కి స్వాగతం అండి. రెస్టారెంట్లో ప్రొఫెషనల్ చెఫ్స్ మాత్రమే చేయగలిగిన పితా బ్రెడ్ అనేది మనం ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. అదేనండి బ్రెడ్ పాకెట్స్. నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అవుతూ ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్గా ఈ పితా బ్రెడ్స్ని అలాగే మనకి నచ్చిన స్టఫింగ్స్తో తింటా ఉంటే సూపర్ ఉంటాయండి. ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. దానికోసం ఒక బౌల్లోకి కప్పు మైదా పిండి, పావు కప్పు గోధుమ పిండి, అలాగే ఒక అర టేబుల్ స్పూన్ పంచదార, ఒక స్పూను సాల్ట్, అలాగే ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న పిండిలోకి మనము ఇప్పుడు అరకప్పు గోరువెచ్చని నీళ్ళు తీసుకుని అందులోకి ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ వేసుకుని ఒక స్పూను కలుపుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టాల్సిన అవసరం లేదండి. వెంటనే ఇందాక కలుపుకున్న పిండి మిశ్రమం ఉంది కదా, అందులోకి వేసుకుని కలిపేసుకోవాలి. అవునండి, ఈ పిండిలో ఈ వాటర్ వేసుకుంటూ కలుపుకుంటే ఈ పిండి అనేది మనకి కొంచెం సాగేగా ఉంటుందండి. అవునండి, ఈ అంత పలుచగా ఉన్న పిండిని మనము చక్కగా మసాజ్ చేయడం వల్ల మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి తెచ్చుకోవచ్చు. ఇలా ఉన్న పిండిని ఇప్పుడు చపాతీ మ్యాట్ చేసే మ్యాట్ ఉంటుంది కదా, దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పావు కప్పు కంటే కొంచెం తక్కువ ఉన్న మైదా పిండిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. కొద్ది కొద్దిగా మైదా పిండిని జల్లుకుంటూ మన అరచేతి యొక్క పక్క భాగం ఉంటుంది కండి, దాంతో కింద నుంచి పైకి, పైనుంచి కిందకి మసాజ్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని జల్లుకుంటూ ఈ పిండిని గట్టిపడేదాకా 8 నుంచి 10 నిమిషాల వరకు మనం ఇలాగ మసాజ్ చేయాలి. మీకు ఒకేసారి 8 నిమిషాల పాటు చేయలేకపోతే కనుక ఒక 5 నిమిషాల పాటు మసాజ్ చేసి ఒక తడి క్లాత్ కప్పి 1 నిమిషం 2 నిమిషాలు రెస్ట్ ఇచ్చి మరలా చేయండి. అదిగోండి 10 నిమిషాలకు చూసారా, మనం స్టార్టింగ్లో ఉన్న దానికంటే ఇప్పుడు బెటర్, బాగా దగ్గర పడింది కదా. మన చేతికి కూడా స్టార్టింగ్లో ఉన్నంత పిండి కూడా లేకోకుండా చాలా నీట్గా ఉంది కదా. అంటే ఆల్మోస్ట్ మన పిండి అనేది రెడీ అయిపోయినట్టండి. ఇప్పుడు ఉండ చుట్టుకున్న తర్వాత ఈ డోని మనం ఏళ్ళతో పట్టుకు చూస్తే కాస్త స్టిక్కీగా ఉండాలి కానీ మరీ స్టిక్కీగా ఉండకూడదండి. అంతే. ఈ డోకి కాస్త బౌల్లో ఒక టేబుల్ స్పూన్ కానీ వరకు ఆయిల్ పోసుకుని ఈ పిండి మొత్తాన్ని ఆయిల్ని పట్టించాలి. దీనివల్ల మనకి పిండి అనేది తడి ఆరిపోకుండా ఉంటుంది. ఇలా ఆయిల్ అప్లై చేసిన డోకి మనము ఒక క్లాత్ కప్పి 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. కొంచెం వామ్ ప్లేస్లో అయితే కనుక తొందరగా మనకి పిండి అనేది డబుల్ అవుతుంది, లేదా బాగా శీతాకాలం అయితే కనుక ఇంకొంచెం టైం అనేది పడుతుంది. ఈ రెడైన పిండిని కొద్దిగా పంచి చేసి కొంచెం కలిపి ఒక పొడవాటి ముద్దలాగా చేసుకోవాలి. ఈ పొడవాటి ముద్దని మనకి కావాల్సినంత సైజుల్లో తీసుకోవాలి. మీకు చిన్న చిన్న బ్రెడ్స్ కావాలంటే చిన్న చిన్నగా తీసుకోవచ్చు. నేను తీసుకునే పిండి సైజు ముద్ద వల్ల ఒక్కొక్కటి 6 ఇంచెస్ అంటే ఎటు చూసిన 6 అంగుళాలు వచ్చేలాగా మనకి చపాతీ అనేది రెడీ అవుతుంది. ఇలా తీసుకున్న పిండి ముద్దని మనకి వెనక ఫోల్డ్ చేసుకుంటా మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ మరీ ఓవర్గా మోల్డ్ చేయకోకుండా ఒకసారి అలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగిలిన పిండిని అంతా అలా చేసుకుని పక్కన పెట్టుకుని దాని మీద ఒక కర్చీఫ్ అనేది కప్పుకోవాలన్నమాట, పిండి అనేది డ్రై అవ్వకోకుండా. ఇప్పుడు అందులోంచి ఒక బ్రెడ్ బాల్ని తీసుకుని మనము కాస్త పిండిని డస్టింగ్ చేసుకుంటా 6 ఇంచెస్ వచ్చేలాగా చపాతీలని చేసుకోవాలి. అలాగే మిగిలిన పిండిని కూడాను మిగిలిన అన్ని చపాతీలు చేసుకుని మళ్ళీ ఒక తడి క్లాత్ వేసుకుని, నార్మల్ క్లాత్ వేసుకుని మనకి ఈ చపాతీలు అనేది డ్రై అవ్వకుండా కవర్ చేసుకోవాలన్నమాట. ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ థిక్నెస్ ఉండాలండి మనకి ఖచ్చితంగా రోటీ అనేది. ఆ థిక్నెస్ ఉంటేనే పితా బ్రెడ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. దీనికి బాగా కాలిన పెనం మీద వేసి 20 సెకండ్స్ వచ్చిన తర్వాత రెండో వైపుకి మనం టర్న్ చేసుకోవాలి. రెండో వైపు టర్న్ చేసి 1 నుంచి 2 నిమిషాలు ఉంచి మరలా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మన పితా బ్రెడ్ అనేది ఆటోమేటిక్గా మనకి పొంగుతుందండి. ఒక్క ఆయిల్ చుక్క కూడా వేయకుండా చాలా చక్కగా పొంగుతుంది అన్నమాట. మనం ఎన్ని అవర్స్ తర్వాత చూసినా కూడా చాలా సాఫ్ట్గా, చాలా ఫ్లఫీగా
మంచి ఎయిర్ పాకెట్తో భలే ఉంటుందండి. మనం ఇందులో వెజ్ నాన్ వెజ్ ఏదైనా స్టఫింగ్ చేసుకోవచ్చు. నేను ఇందులోకి వచ్చేటప్పటికి నాన్ వెజ్ స్టఫింగ్ చేసుకున్నాను. వెజ్ స్టఫింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే పన్నీర్ కానీ కాబూ చనా కానీ లేకపోతే చాయిసెస్ ఇవర్స్. దీంట్లో క్రీమ్ కోసము 2 టేబుల్ స్పూన్ మైనస్ తీసుకున్నానండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1/2 టేబుల్ స్పూన్ టమాటా కెచప్, అలాగే నేను 2 పించెస్ చిల్లీ పౌడర్. మీరు ఈ ప్లేస్లో మిరియాల పౌడర్ని కూడా వాడుకోవచ్చు. అలాగే కొంచెం సోర్నెస్ ఇష్టపడే వాళ్ళైతే కొంచెము లెమన్ కూడా, 1 స్పూన్ లెమన్ కూడా కలుపుకోవచ్చు అనమాట. మొత్తం ఇలా కలుపుకుని పక్కన పెట్టుకుని చూడండి. ఇప్పుడు నేను బ్రెడ్ కట్ చేస్తున్నాను. పితా బ్రెడ్ మధ్యలో ఎంత పర్ఫెక్ట్గా మనకు పాకెట్ అనేది ఏర్పడింది కదా. ఈ బ్రెడ్లో ఇప్పుడు మనీ రెడీ చేసి పెట్టుకున్న క్రీమ్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా 4 మొత్తము అప్లై చేసేసుకుని అందులో మధ్యలో నేను క్యాబేజీ, అలాగే చికెన్, టమాటో, ఆనియన్స్ స్టఫింగ్ చేసుకుని మళ్ళీ పైన కాస్త ఇదే నేను కలిపి పెట్టుకున్న క్రీమ్ ఏదైతే ఉందో ఆ క్రీమ్ని పైన వేసుకుని తింటే సూపర్ అండి. చాలా హెల్తీగా, చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ప్రొఫెషనల్ వేలో పితా బ్రెడ్ పాకెట్స్ ఎలా చేసుకోవాలో చూశారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం తేజ రుచుల పుస్తకం ఛానల్ను చూస్తూనే ఉండండి.